అంటే సృష్టిలో అనేక విషయాలు వేరువేరు రూపాల్లో స్పందిస్తూ ఉంటాయి. ఓంకారం అనేది భౌతిక రూపము దాల్చినటువంటి సృష్టి. చూడండి, దీన్ని ఎన్ని రకాలుగా చూడాలి అని అంటే, భౌతిక రూపం దాల్చిన సృష్టి నుండి అనేక రకాల సృష్టిలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ అదే. చెట్లు, చాలా రకాల చెట్లు మీకు అంతకుముందు లేవు. చాలా మీకు అరటి చెట్టు దుర్వాసో మహర్షికి ముందు లేదు. అరటి చెట్టు ఎప్పుడైతే దుర్వాసో మహర్షి తన భార్యనే చెట్టుగా మార్చేశాడు, అరటి చెట్టుగా, అప్పుడు ఆ సృష్టి, అరటి చెట్టు అనేది ఒకటి సృష్టించబడింది. అది పూజ్యనీయంగా మారిపోయింది. ఎందుకంటే దుర్వాసో మహర్షి సంకల్పము నుండి పుట్టినటువంటి ఒక చెట్టు అది. అందుకే శుభకార్యాలన్నిటిలో అరటి పండ్లని, అరటి ఆకులని మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలాగా ఒక్కొక్క ఋషి ఒక్కొక్క విషయాలని సృష్టిస్తూ వచ్చారు. ఒక ఆయన మామిడి చెట్టును సృష్టించుకుంటూ వచ్చారు, ఒక ఆయన ఒక పర్వతాన్ని సృష్టించారు, ఒకళ్ళు జలాన్ని సృష్టించారు. ఇలా వాళ్ళ సంకల్పాలతో పునర్సృష్టి చేసుకుంటూ వచ్చారు. ఇది ఒక లేయర్. ఇప్పుడు మనం చూస్తున్నాము, కలపతో ఈ చెక్కని వస్తువుని తయారు చేసుకున్నాము. భూమి లోపల దొరికేటువంటి ఏవో ఇనుము అలాంటి పదార్థాలతో ఇనుప పాత్రల్ని తయారు చేసుకుంటూ వచ్చాం, మిషన్స్ని తయారు చేసుకుంటూ వచ్చాం. ఇది ఇప్పుడు జరుగుతున్న కొత్త సృష్టి. దానికి ముందు ప్రకృతికి సంబంధించిన సృష్టి చేసుకుంటూ వచ్చారు ఋషులు. దానికంటే ముందు గ్రహాదులు, నక్షత్రాదులు, జలాలు, ఇటువంటి విషయాల సృష్టి జరుగుతూ వచ్చేసింది. దానికంటే ముందు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఇవన్నీ సృష్టించటానికి కావలసిన ఒక సృష్టి, ఇవన్నీ సృష్టించటానికి ఏదో ఒక బలం కావాలి. ఆ ఒక బలము ఓంకారం అనే శబ్దంలో ఉన్నది. అంటే ఇవి ఇన్ని లేయర్స్గా తయారవటానికి ముందు ఒకానొక సృష్టి దాని పనిచేసింది. ఓంకారము అనేటువంటి రూపంలో అది బలాన్ని ఇచ్చింది. అక్కడి నుంచి విచ్ఛిన్నమైపోతూ అనేక రూపాలలోకి ఆ సృష్టి మారటానికి ఓంకారం అనేది సహాయం చేసింది. అందుకే ఈ యొక్క యూనివర్స్ యొక్క పల్సు, ఓంకారం పల్సు ఒకటే అని అంటుంటారు. రెండు ఒకటే ఇదిగా ఉంటుంది. శబ్దంలో దాన్ని కొలత వేస్తే, దాని యొక్క పౌన పుణ్యాన్ని మనం కొలత వేస్తే, ఫ్రీక్వెన్సీని కొలత వేస్తే రెండు ఒకలా ఉంటాయి. సృష్టిది, మనిషి. దానికి ముందు ఏదైనా ఒకటి పుట్టాలి అని అంటే రెండు విషయాలు ఉండాలి. ఓంకారము అనేది పుట్టాలి అని అంటే దానికి ముందు ఏవో ఒక రెండు పనిచేయాలి. అదే శివపార్వతులు, అదే శంభో అనేటువంటి శబ్దాలు. అది ఓంకారము అనబడేవేటి ఆ, ఊ, మా అనే శబ్దాలను ఉత్పత్తి చేసింది శంభో అనేది. ఈ రెండు కలిసి ఒకటిగా మారి, ఆ ఒకటిగా మారినటువంటి ఈ యొక్క రెండు శబ్దాలు ఓంకారము అనబడే మూడు శబ్దాలను సృష్టించింది. ఆ, ఊ, మా అయింది. ఆ, ఊ, మా అనేటువంటి ఈ మూడు శబ్దాలు ఏకమై అనేక విషయాలను సృష్టించడం మొదలుపెట్టాయి. గ్రహాదులని, నక్షత్రాదులని, నదీ జలాలను, ఇలా ఒక్కొక్కటిగా సృష్టించుకుంటూ వచ్చిన తర్వాత దాని బాధ్యత తర్వాత స్థాయిలో ఋషులు తీసుకున్నారు. ఏ రూపంలో అని అంటే, వీరు కూడా కొన్ని శబ్దాల ద్వారా ఒక విషయాన్ని సృష్టించడం మొదలుపెట్టేశారు. ఏదైనా ఒక రెండు కలవకుండా ఇంకొకటి పుట్టదు. అప్పుడు మీకు ఏదైనా ఒక హోమం చేయాల్సి వస్తే, పండితులకి అవగాహన ఉన్న పండితులు ఏం చేస్తారంటే, మీరు ఈ పాశుపతములో ఈ మంత్రాన్ని సంక్రమణ చేసి ఇది జపం చేయించండి, హోమం చేయించండి అంటాడు. అంటే ఒక శబ్దాన్ని ఇంకో శబ్దంతో సంక్రమణ చేసి శబ్దం చేస్తే అక్కడ ఇంకో శక్తి పుడుతుంది. ఏదో
వీళ్ళకి కావాల్సిన ఇంకో కొత్త శక్తి పుడుతుంది. అదే హోమము అంటే అర్థం. అది కాకుండా ఏదో అన్నీ అగ్ని అంతా వేసేసారనుకోండి నిపుల్లో, ఏం ఉండదు. ఏదో హాయిగా ఉంటుంది, ఏదో మనం పూజ చేసుకున్నాము, ఏదో హాయిగా ఉంటుంది. మంత్ర ఆ యొక్క ఆ సంయోగము, ఆ సంక్రమణము తెలియకపోతే ఈ హోమానికి యజ్ఞానికి ఫలితమే లేదు. మనము ఆశ్రమ నిర్మాణం అయిన తర్వాత భౌతిక రూపంలో హోమాలలో ఈ మంత్రాల కలయికతో అద్భుతాలను సృష్టించే ప్రక్రియల్ని చేపిస్తాము. ఇప్పుడు మనము కూడా ఆంతరంగికంగా ఇక్కడే కూర్చుని వేరే ఇతరమైన మనము ఏదైతే ఆ కాంక్షిస్తున్నామో ఆ శక్తిని పుట్టించడం కోసము కేవలం ఈ శంభో అనే 2 శబ్దాలనే ఉపయోగించి, ఈ 2 శబ్దాలలో ఏ శబ్దాన్ని ఏ స్థాయిలో పలుకుతూ ఉంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ మోడ్స్, షంని ఎంత స్థాయి పౌనపుణ్యంలోకి తేవాలి, భోని ఎంత స్కేల్లోకి తీసుకురావాలి అర్థం కావటం కోసము షంని 10 సెంటీమీటర్ల వరకు పొడిగించుకున్నాము అని అంటే, భోని 7 సెంటీమీటర్ల వరకే పొడిగించామనంటే ఈ 10, 7 సంక్రమణం అయ్యి ఒక కొత్త శక్తి పుడుతుంది. ఇదే షంని 2 సెంటీమీటర్లే పొడిగించాము, భోని 10 సెంటీమీటర్లకి తీసుకెళ్ళాము. ఈ రెండింటిని కలిపితే ఇంకొక రకమైన శక్తి పుడుతూ ఉంటుంది. ఇలా సృష్టికి కావలసినటువంటి ఎలా అయితే ఋషులు వాళ్ళ యొక్క ప్రయత్నముతో వారు ఒక పునర్సృష్టులని ఎలా చేసుకుంటూ వచ్చారో, వృక్షాలు కావాలి మనిషి యొక్క జీవ మనుగడ కోసము, జీవ వైవిధ్యం కోసము ఫలానా జంతువులు ఉండాలి, వానపాము ఉంటేనే వ్యవసాయము, పశుపక్షాదులు ఉంటేనే అడవులు, కాబట్టి ఇవన్నీ కావాలి అని ఒక్కొక్క ఋషి ఒక్కొక్క బాధ్యత తీసుకొని ఇంత సృష్టి నిర్మాణం చేసుకుంటూ వచ్చారు, ఏ విధమైనటువంటి లోపం లేకుండా. అలా ఈ భూమిపైన మరలా ఋషులు పనిచేయాల్సిన సమయం ఇది. మనము ఈ యొక్క సృష్టి మరలా కొనసాగటానికి, అది అద్భుతంగా కొనసాగటానికి కావాల్సినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను మనము సాధించడానికి మనం ప్రయత్నం చేస్తాం కూర్చుని. ఇలాగా ఒక్కొక్క స్థాయి ఋషుల తర్వాత ఇప్పుడు సైంటిస్టులు అని అంటుంటాము, వాళ్ళు ఏవో పరికరాలను తయారు చేస్తున్నారు, వాళ్ళు ఒక ఋషిత్వం కలిగినటువంటి వాళ్ళు. మనం ఇంట్లోనే కూర్చుని మనము అనారోగ్యాలకి గురి కాకుండా ఉండేవో న్యాచురల్ పద్ధతుల్లో మనకి తెలిసినటువంటి విషయాలని మనం ఏదో మందు తయారు చేసాము కడుపు నొప్పి తగ్గడానికి, అదొక రకమైన సృష్టి. ఇలాగా అనేక స్థాయిల్లో సృష్టి క్రమం జరుగుతూ వచ్చింది. అలా వీటన్నిటికీ మూలము భౌతిక పదార్థాల నిర్మాణం అంతా జరగటానికి మూలంగా సహాయం చేసింది ఓంకారము. ఓంకారము ఆ ఊ మా అనే శబ్దాలతో ఉంటే వాటిల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని దాన్ని వర్ణిస్తూ ఉంటారు. ఆ ఓంకారానికి పూర్వ శబ్దమే శంభో. ఆ శంభో శబ్దము సకల సృష్టికి మూలమైన శబ్దము, శివ శక్తుల కలయిక అది. ఆ కలయికతోనే మిగతా సమస్త సృష్టి జరిగింది. శంభో, శివుడు లేనిది అమ్మ లేదు, అమ్మ లేనిది శివుడు లేడు. ఏకత్వము పొందిన శబ్దము 2గా ఉన్నది. శివుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నది. మనం గుడికి వెళ్తే అమ్మవారి ఆలయము ఉంది, శివుడు ఆలయము ఉంది. శివుడు ఆలయం ఉన్న దగ్గర పక్కనే అమ్మవారి ఆలయం ఉంది. 2 వేరువేరుగా మనం అనుకుంటూ ఉంటాము. అమ్మవారి పూజ వేరేలా ఉంది, శివుడి పూజ వేరేలా ఉంది. ఇద్దరిని వేరువేరుగానే పూజిస్తాం, కానీ నిజానికి ఒక్కటే. ఆ 2గా కనబడుతున్నటువంటి ఏకత్వం స్థితి శివ శంభో. శంభో అనే శబ్దము కూడా 2గా కనబడుతూ ఉంటుంది, కానీ నిజానికి ఒకటే. దాని నుండి పుట్టినటువంటి అత్యద్భుతమైనటువంటి మరో తరంగమే ఓంకారం. కాబట్టి అది మనం అభ్యాసం చేస్తున్నాం. అందుకే ఓంకారము
అందరినీ చెప్పనివ్వలే, ఎవరైతే సన్యసించాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పండి అన్నారు. స్త్రీలకి గృహస్థులకి ఓంకారం ఇవ్వలే. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఫ్యాషన్ అయిపోయింది అది. రెండోది పాపులర్ అయిపోయి ఉండేసరికి అందరు చేసేస్తున్నారు. శాస్త్రము అంగీకరించలేదు. ఎందుకంటే ఓంకారం చెబితే నువ్వు అన్నిటి నుంచి నిష్క్రమించేసి నువ్వు అన్నిటినీ విడిచిపెట్టేసుకుంటూ రావాల్సి వస్తూ ఉంటుంది. జరుగుతుంది, ఆ ప్రాసెస్ జరుగుతుంది లోపల. నువ్వు అన్నిటినీ వదిలించుకొని రావాలి, కానీ ఇటువైపేమో చాలా సంసారం ఉంది. ఈ రెండిటి మధ్య ఘర్షణ, ఇది మంచిది కాదు. అందుకనే ఓంకారము యతీశ్వరులకి మాత్రమే, అంటే సన్యసించిన వారికి మాత్రమే ఓంకారము అని. గృహస్థులకి అన్నప్పుడు ఓంకారానికి వేరేవి కొన్ని యాడ్ చేసి ఓంకారాన్ని ఇస్తారు. డైరెక్ట్ ఓంకారం చెప్పనియరు గృహస్థులతో. ఎందుకనంటే వాళ్ళకి సన్యసించే భావజాలం వచ్చేసి, సన్యసిస్తే ఎలాగా మీరు పిల్లలు, కానీ పిల్లలు ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఎలాగా, ఇవన్నీ చాలా ఉంటాయి బాధ్యతలు. కాబట్టి నిజంగా పూర్తిగా సన్యసించాలి అనుకున్న వారికి ఓంకారం ఇస్తారు. ఆ సన్యసించిన తరువాత వాళ్ళ యొక్క అత్యున్నత స్థితికి శంభో సహాయం చేస్తుంది. కానీ శంభో రెండూ కలగలుపుగా ఉండబట్టి, అమ్మవారు శివుడు కలగలుపుగా ఉండబట్టి, అది నువ్వు సంసారంలో ఉన్నా సన్యాసిగా ఉన్నా సూటబుల్. ఎందుకంటే అమ్మ సంసారులని చాలా జాగ్రత్తగా చూస్తుంది. అమ్మ బిడ్డకి పెళ్లి కావట్లేదని అంటే నేను తొందరపడక అంటుంది. అమ్మవారు చేసేస్తాను, నేనేం కాదు, నువ్వు కంగారు పడక అంటుంది. అమ్మో ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, నేనున్నగా చెప్తాను ఆగని అంటుంది. ఆమె ఉన్నది, శివుడు ఉన్నాడు. శివుడు మోక్షం కావాలి అనగానే ఆయన మోక్షానికి రెడీగా ఉంటాడు. నాకు మోక్షం అనగానే ఫస్ట్ ఆయన అదే ఇస్తానంటాడు. ఈమెం చేస్తుంది, వీడికి అప్పుడే మోక్షం ఎక్కడ ఇస్తావు, వాడికి చాలా బాధ్యతలు ఉన్నాయి, మోక్షం గురించి నువ్వు మాట్లాడమాకు అని ఈమె వాడిని కడతేర్చింది. అంటే వాడిని నమ్ముకొని ఉన్న వాళ్ళని బాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందులోనే శివుడు కూడా ఉన్నాడు కదా, వీడి అన్నీ వాడి బాధ్యతలన్నీ తీర్చుకుంటూ వచ్చాడు ఈమెని అడ్డుపెట్టుకొని. మరి మోక్షం కోసం కూడా వీడు సిద్ధంగా ఉండాలి. కానీ నిన్ను ఆల్రెడీ సూక్ష్మంగా లోపల నుంచి మోక్షానికి కూడా సిద్ధం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే నువ్వు మోక్షం ఇవ్వని శంభో అని జపం చేస్తున్నావు. నువ్వు శంభో అంటే శివుడు, శం అంటే రెండు జరుగుతున్నాయి ఇంటర్లింక్గా. ప్రాపంచికతకి కావలసినటువంటి ప్రయోజనాన్ని అమ్మ ఇస్తూ ఉంది. ఎందుకంటే నీ అంతరాంతరాలలో మరి నువ్వు అడుగుతూ ఉన్నావు, అమ్మో నా కూతురు, నా ఇల్లు, నా భర్త, నా ఉద్యోగము, నా ఆర్థిక స్థితిగతులు, ఇవన్నీ నువ్వు అడుగుతున్నావు నీకు తెలియకుండా. లోపల నీ లోపల చాలా కోరికలు ఉన్నాయి. ఏ కోరికలు తగ్గలే. ఇన్ని కోరికలు ఉన్న ఈ మనసుకి, ఇన్ని కోరికలు ఉన్న ఈ మనసుకి వైరాగ్యం అంత ఈజీగా సిద్ధించదు. విసుగు వల్ల వైరాగ్యం వస్తుంటుంది తప్ప నిజంగా వైరాగ్యం రాదు. అందుకని నీ స్థితిగతులు తెలిసినటువంటి అమ్మవారు నీకు, వీడికి ఇది కావాలి, పైకి ఎన్ని మాటలన్నా మాట్లాడతాడు కానీ వీడికైతే ఇది కావాలి, వాడికి ఇది ఇవ్వాలి అని అదే ఇస్తూ 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 వస్తుంది. కానీ శివుడు ఏం చేస్తున్నాడు, కాచు కూర్చున్నాడు. ఏంటి, మోక్షం ఇవ్వాలి అని. ఆయన పని అదొక్కటే, మోక్షం ఇవ్వాలి, నీకు ఎలా అయినా సరే మోక్ష సిద్ధి కలగాలి. అది అంతర్లీనంగా పని జరుగుతూ వస్తుంది. శంభో యోగం ఏం చేస్తుంది అంటే నిన్ను అంతర్లీనంగా నిన్ను మోక్షం వైపు తీసుకెళ్తుంది. బాహ్య స్థాయిలో నిన్ను పోషిస్తూ ఉంటుంది, నీకు అన్నం కూడా పెడుతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు కూడా ఆ శంభో అనే శబ్దములో అమ్మవారి శక్తి ఉంది, శివుడి శక్తి రెండు కలగలుపుగా ఉన్నాయి. కాబట్టి నువ్వు పోషణకి సంబంధించింది పొందుతున్నావు, మోక్షానికి సంబంధించింది పొందుతున్నావు, రెండు కలగలుపుగా పొందుతున్నావు ఒకేసారి. అందుకనే శంభో యోగము సంసారులకి సన్యాసులకి ఇద్దరికీ వర్తిస్తుంది. సన్యసించాను, నాకు ఏమీ వద్దు ఇక అనే స్థితి నీలో కలిగితే అది నిన్ను మోక్షం వైపే తీసుకెళ్తుంది. పైకి నేను యోగము, దైవము, మోక్షము అని అంటున్నానే కానీ లోపల నాకు ఎన్ని బాధ్యతల మీద ఆకాంక్ష ఉందో. పిల్లాడు కోటీశ్వరుడు అయితే బాగుండు, వాడికి నెలకి 4 లక్షల జీతం వస్తే బాగుండు, ఎన్నో ఉన్నాయి, తల్లిగా తప్పే ఉందండి, కోరుకోవచ్చు కదండి అని అంటుంటాం. నాకంటూ ఏ కోరికలు లేవండి.
నా పిల్లల గురించే నా బాధ అంతా అని అంటూ ఉంటాం. నిజంగా మోక్షం కాదు అది, మోక్ష కాంక్ష కాదు, అది వ్యామోహమే. అది ఇన్ని వ్యామోహాలు ఉన్నాయి, వీడెక్కడ మోక్షం తెస్తాడు, నువ్వు ఆగు, నువ్వేం తొందరపడకు, నువ్వు అంత ఆవేశంగా నువ్వు ఆడికి మోక్షం ఇచ్చేది ఏం లేదు, నేను చేయాల్సింది చాలా ఉంది అని చెప్పేసి నువ్వు అడిగిందల్లా ఇస్తూ 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 వచ్చి ఇక చాలు అని అనుకున్న రోజు నీకు మోక్షం ఇవ్వడానికి శివుడు ఉంటాడు రెడీగా. అది శంభోయోగం. కాబట్టి శంభో శబ్దము ఆ యొక్క యోగ విధానాలు అన్నీ ప్రాపంచికతని ఆధ్యాత్మికతని పరిపూర్ణం చేయగలిగే ఒక మహాయోగ విధానాలు అవన్నీ. అందుకనే ఓంకారానికి నిబంధనలు ఉన్నాయి. ఓంకారం అందరూ ఎగబడి చేయటానికి లేదు. శాస్త్రం దాన్ని అంగీకరించలేదు, పెద్దవాళ్ళు ఎప్పుడు దాన్ని అంగీకరించలేదు. కానీ మరి అది దురదృష్టమో అదృష్టమో ఏంటో నాకు తెలియదు, కానీ ప్రపంచంలో మైకు పెట్టుకొని ఓంకారాన్ని నేర్పించేస్తున్నారు. చెయ్యండి అంటున్నారు, బాగా మంచిది అవుతుందని అంటున్నారు. ఏవో వాళ్ళు ఒక తెలియని ఒక కన్ఫ్యూజన్లో పడిపోతారు ఒకరోజు. కాబట్టి చాలా డిసైడ్ అయితే, ఎందుకంటే చాలా శక్తివంతమైన శబ్దం మరి అది, మంత్రం, ప్రణవం. అది చెప్తూ ఉంటే మీకు వైరాగ్యం వచ్చేస్తుంది. మరి నిజంగా మీరు సాధన చేస్తే, అదృష్టవశాత్తు ఎవరు సాధన చేయట్లేదు కాబట్టి సరిపోతుంది. నిజంగా సిన్సియర్గా సాధన చేయట్లేదు కాబట్టి పర్వాలే, ఏం కాదు. నిజంగా సిన్సియర్గా ఓంకారము ఉపాసన చేస్తే వైరాగ్యం వచ్చేస్తుంది. మరి సన్యాసించాలనిపిస్తుంది. అందుకే మీరు మోక్షకాంక్ష ఎక్కువైపోతుంటుంది లోపల. అప్పుడు మీరు కుటుంబాన్ని సరిచేసుకోలేరు, బాధ్యతలు చేయలేరు, ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంటుంది. ప్రాపంచిక విషయాలకి అతీతంగా వెళ్ళిపోతుంటారు. అటువంటి పరిస్థితి మీకు ఏర్పడితే ఇబ్బంది పడిపోరు. మీ బాగానే ఉంది, మీ సంతోషం బాగానే ఉంది, మీ సంబరం బాగానే ఉంది, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఆ బ్యాలెన్స్డ్ ఒక స్థితి నువ్వు అనుభవించటానికి, ఆ రెండిటిని బ్యాలెన్స్ చేయటానికి శంభో విధానం సహాయం చేస్తుంది. అందుకనే శంభో శబ్దము స్త్రీత్వము పురుషత్వము కలిగినటువంటి శబ్దం. శంభో శబ్దములో స్త్రీత్వపు లక్షణము ఉంది, పురుషత్వపు లక్షణము ఉంది. ఈ రెండిటి కలయిక వల్లే కదా సృష్టి అనేది ఒకటి జరుగుతుంది. మనం ఏం చెప్పుకున్నాం? సృష్టి పూర్వస్థితి ఏంటి? ఆ రెండుగా ఉన్నటువంటి శివ పార్వతులు సమస్త సృష్టికి కారణమయ్యారు అని. అటువంటి ఆ స్త్రీత్వపు పురుషత్వపు స్థితి కలిగినటువంటి ఆ శక్తులు నీలో ఉద్దీపన జరుగుతాయి. రెండే ఉన్నాయి. అందుకే ఇక్కడ ఓంకారంలో ఏముంటాయి? ఆ ఊ మా అనే మూడు రకాల విషయాలు ఉంటాయి. అవి మూడుగా ఉండి అనేక సృష్టి జరగడానికి అది సహాయం చేస్తూ ఉంది. అసలు ఆ మూడిటిని సృష్టించడానికి రెండు విషయాలు పనిచేశాయి. అవే శంభో, అదే శివ శక్తులు. ఆ రెండిటిని ఏకము చేసి శంభో అనేటువంటి శబ్దముతో అనేక రకాల ఉపాసనలు మనం చేస్తూ వెళితే ఆ పూర్వ స్థితి, నువ్వు ప్రస్తుతం ఏదైతే ఉన్నావో, నువ్వు ప్రస్తుతం ఏదో లక్ష్మీ గారోనో సరస్వతి గారనో ఇంకేదో పేర్లతో ఏదైతే అయ్యున్నావో దానికి అత్యంత పూర్వస్థితి శివస్థితి. ఆ స్థితిని మీరు అనుభూతి చెందుతారు శంభోయోగం చేసినప్పుడు.